పల్నాడు జిల్లా నరసరావుపేటలో జనసేన టీడీపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ హాజరయ్యారు। గోపిరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హైవే పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ తొలగించడం చేతకాలేదని ఆయన మండిపడ్డారు। నరసరావుపేటలో ఈసారి వైసీపీ ప్రభుత్వం వస్తే సెంటు స్థలంలో కూడా గంజాయి పండిస్తారని ఆరోపించారు। ఉమ్మడి అభ్యర్థిగా నరసరావుపేటలో సీటు ఎవరికి కేటాయించినా అభ్యర్థిని గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు। అలాగనే ఆటో నగర్ అది ఒక పెద్ద సమస్య। మొదటి నుంచి 10 సంవత్సరాల నుంచి ఆటో నగర్ శంకుస్థాపన కొట్టడం, అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పడం, కాలయాపన చేసి అది చేయకుండా వెళ్ళిపోయాడు। ఇకపోతే అన్నిటికి మించి గంజాయి అమ్మటంలో, గంజాయి సాగు చేయటంలో బాగా వృద్ధి చెందింది నర్సరావుపేటలో। ఇప్పుడు ఇంత స్థలం ఉంది, రేపు కర్మగాలి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే అమర్నాథ్ గారిని గోడ కట్టేసి ఇక్కడ గంజాయి సాగేస్తారు। జాగ్రత్త అమర్నాథ్ గారు। ఇలాంటి స్థలాలు మీరు చుట్టుపక్కల ఉన్నోళ్ళు మొత్తం ఏదో షెడ్ వేసి ఏదో మీరు జాగ్రత్త పడండి, అంత అవసరం రాదనుకోండి రేపు। అలాగే ఈ శివారు ప్రాంతాల్లో నర్సాపేట దగ్గరలో ఖాళీ పొలాలు ఉన్నా మీరు అదే చేయండి, లేకపోతే నర్సాపేట లిమిట్ లో ఎక్కడున్నా గంజాయి సాగు చేయడానికి రెడీగా ఉన్నారు నర్సాపేటలో।